హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన కోడి కూర షేర్వా చేసుకుందామండి. దోశల్లోకి చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఈరోజు దోశలకి కోడి షేర్వా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టకంగానే సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగుతుండగానే మనం ఈ చికెన్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాము. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి దోశల్లోకి. ఇట్లా బాగా కలుపుతూ వేయించేసుకొని ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా బాగా దోరగా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అది వేగిపోయాక మనకి కడిగి పెట్టుకున్న ఈ చికెన్ అంతా మొత్తం వేసేసుకొని ఇది కూడా దాంతో ఒక్క 2 నిమిషాలు బాగా ఫ్రై లాగా చేసేసుకోవాలండి. ఇట్లా దీంట్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే షేర్వాకి చాలా బాగుంటుందన్నమాట. మనమైతే దీనిని ఫస్ట్ టైం ఉడకపెట్టడం అట్లా ఏం చేయలేదండి. కడిగేసి పక్కన పెట్టుకున్నాం. అది ఇప్పుడు దీంట్లో వేసేసి కొంచెం బాగా ఫ్రై చేస్తున్నాం అనమాట. కొంచెం లైట్గా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న కొంచెం నీసు వాసన అట్లాంటివి అంతా పోతుందండి. బాగుంటుంది షేర్వాకి. అదంతా అట్లా వేగిపోయాక కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అది కూడా బాగా ఇట్లా కలుపుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే షేర్వాకి బాగుంటుందన్నమాట. నేనైతే 2 స్పూన్ల కారం వేసాను. మీరు రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు సరిపడా వేసేసుకొని కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి ఇట్లా మూత పెట్టి ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు అట్లాగా కొంచెం ఉడకనిచ్చామంటే ఇట్లా బాగా గుజ్జుగా అయిపోతుందండి కూర అంతా. ఇట్లా అయిపోయాక బాగా కలుపుకొని మనకి షేర్వా ఏ విధంగా అంటే ఎంత పలుచగా కావాలో దాన్ని బట్టి కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నామంటే సరిపోతుంది. మూత పెట్టి ఇట్లా బాగా ఉడికించుకోవడమేనండి. ఇంకంతేనండి. ఎంతో గుమగుమలాడే ఈ షేర్వా అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం బాగా ఉడికాక నేనైతే 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను. ఎక్కువగా మసాలాలు అయితే ఎక్కువ ఏమీ లేదండి. మనం ఉదయం టిఫిన్ కదండి, హెవీగా కొబ్బరిలు అవన్నీ పట్టా మొగ్గలు అట్లా ఏమి చెక్క మొగ్గ అట్లా ఏం లేకుండా ఉంటే మనకి కొంచెం బాగుంటుంది అనమాట. పొద్దుగానే తినొచ్చు షేర్వాలు. ఇట్లా మొత్తం ఉడికిపోయాక ఆ పొడి కూడా వేసాక ఒక 2 సెకండ్లు అట్లా ఉడకనిచ్చేసి మనం కొంచెం కొత్తిమీర వేసేసి ఈ షేర్వాని అయితే పక్కన పెట్టేసుకుందాం. చూశారు కదా ఎంత ఈజీగా మనకి దోశలకు షేర్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దోశ పోసేసుకుంటాం. ఇంకా ఎప్పుడెప్పుడు దోశ పోసుకొని ఎప్పుడెప్పుడు అసలు అది షేర్వా ఉడుకుతుంటేనే దోశ ఫస్ట్ గబాన్ని కాల్చేసి గబగబా తినాలని అంత రుచిగా రెడీ అయిందండి. షేర్వా అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కోడికూర చిల్లిగారే కదండి, కోడికూర దోశ కూడా తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లాగా మనం ఎవరికి ఏ విధంగా కావాలో దోశలు కారపొడి దోశ, కారం దోశలు అట్లా ఎవరికి ఏది కావాలో అట్లా వేసేసుకొని మనకైతే ఈ దోశలోకి సాదా దోశ వేసుకొని ఆ షేర్వా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం కారపొడి కూడా వేసుకున్నామంటే ఇంకా సూపర్గా అదిరిపోతుంది మనకైతే ఆ దోశ టేస్టు. మీరైతే ఫస్ట్ మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాగా మమ్మల్ని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా మనకైతే కోడికూర దోశలు చాలా ఈజీగా ఎంత రుచిగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేడి వేడిగా దోశలు అయితే టేస్ట్ చేసేద్దాం. ఈ విధంగా దోశ కాల్చుకున్నామంటే బాగుంటుందండి. దోసపిండి అయితే మనకి ఎప్పుడు ఈ విధంగా ఇట్లాగుంటేనే బాగుంటుంది అనమాట. మెత్తగా కలర్ కూడా బాగా వస్తుంది. ఎంత ఈజీగా మనకైతే రెడీ అయిపోయింది టిఫిను. ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తుందండి. ఇంట్లో అందరం కూర్చొని ఇప్పుడైతే వేడివేడి దోశలు కోడి షేర్వా టేస్ట్ చేసేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.